పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జైవ వైవిధ్య పరిరక్షణ, పిచ్చుకల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, మన ఇంటి పిచ్చుకలను పర్యావరణ పరిరక్షణ, మన ఇంటి పిచ్చుకలను జైవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పరిరక్షిద్దాం, మనమే కాపాడుకుందాం, పరిరక్షిద్దాం, మనమే కాపాడుకుందాం. మన ఇంటి పిచ్చుకలను మనమే కాపాడుకోవాలి అనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీమ్ చిరకాలంగా పిచ్చుకల పరిరక్షణ క్యాంపెయిన్ అమలు చేస్తుంది. ఈరోజు ఏసీపీ రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా చాలా మందికి పిచ్చుక గూళ్ళు, ధాన్యం కంకుల గుత్తులు, దాని ఆహారం కోసం, నీరు కోసం మనము ఈ బౌల్స్, వాటర్ బౌల్స్, ఫీడర్ బౌల్స్ పంపిణీ చేయడం జరిగింది. ప్రధానంగా 20 రోజులు నిర్వహించే ఈ అవగాహన కార్యక్రమాన్ని చాలా ప్రాంతాల్లో చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అయితే ఈరోజు ఈ పిచ్చుకలను కాపాడటం అనేది చాలా ఆనందదాయకం. ప్రధానంగా మన ఇంటి పిచ్చుక అనే దాన్ని 10,000 సంవత్సరాల కింద వ్యవసాయం చేసే రోజుల్లో రైతులు మన ఇంటి దగ్గర సూర్యుకి ధాన్యం కంకులు కుచ్చులు ఏలాడదీసి దీన్ని మన ఇంటికి తీసుకురావడం జరిగింది. దాన్ని మనం కంటిన్యూ చేయాలి అంటే గడిచిన 50 ఏళ్ళుగా వచ్చిన రసాయన క్రిమిసంహారకాలు, రసాయన ఎరువులు, గడ్డిపీత మందులు ఇవన్నీ కూడా పిచ్చుకల సంతతికి దెబ్బతీస్తున్నాయి. కాబట్టి మనం పిచ్చుకలను కాపాడడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనే ఆలోచనతో ఇది చేస్తున్నాము. అలాగే ఏదైతే మనం గడ్డి తొలగించేసి ల్యాండ్స్కేప్ చేస్తున్నామో దానివల్ల గడ్డి నుంచి వచ్చే గింజనాలు కూడా అటు దొరక్క వాటికి ఆహారం కొరత అన్నది ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి పిచ్చుకలను కాపాడడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు మనం వైజాగ్ లో 2,80,000 పిచ్చుక గూళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 8 లక్షల వరకు మట్టి పాత్రలు పెట్టి ఇళ్ల దగ్గర పక్షులకి నీరు అందుబాటులో ఉంచడం అనేది చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ ఇంకా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం.